హలో అండి. హెల్తీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ శాండ్విచ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక బౌల్లో టమాటా కెచప్ మయోనీస్ను వేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తరువాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ అవన్నీ ఆనియన్స్ టమాటో క్యారెట్ అవన్నీ ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా ఇవంతా మిక్స్ చేశాక ముందుగా ఆనియన్స్ క్యాప్సికమ్ ఉడికించిన స్వీట్ కార్న్స్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్ను యాడ్ చేస్తున్నాను. స్పైసీగా ఉంటుంది. చిన్నపిల్లలకైతే వేయాల్సిన అవసరం లేదు, లైట్గా వేసుకోండి. అవి బాగా మిక్స్ చేయాలి. ఇది చీజ్ అండి, అమూల్ బ్రెడ్ స్లైసెస్. అలాగే చీజ్ను కూడా స్లైస్ లెక్క కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పైన బ్రెడ్ వేసి ఇక్కడ నేను ఆయిల్ కాకుండా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. అలా నెయ్యి వేసి మనం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అలా వేగాక మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి నేను ఇక్కడ టమాటాలను రౌండ్గా కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకొని అందులోనే వేసుకోవచ్చు. నేను ఇలా డిఫరెంట్గా కట్ చేసి పెట్టాను. వాటిపైన టమాటాలు పెట్టి ఆ తర్వాత చీజ్ పెట్టాను. అలా పెట్టిన తరువాత నేను లేట్ అయ్యేసరికి కొద్దిగా మాడింది. మళ్ళీ ఇంకొకటి రెడీ చేస్తున్నాను. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రోజు కాదు, అలా అని అప్పుడప్పుడు తింటే హెల్తీగా బ్రేక్ఫాస్ట్కు చాలా బాగుంటుంది. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇలాక నేను హైలో పెట్టాను, అందుకే మాడింది. శాండ్విచ్ మేకర్ అయితే కొంచెం ఈజీగా ఉండేది. నేను ప్యాన్లో పెట్టాను. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి 2 సైడ్. ఇక్కడ నెయ్యిని నేను ఎక్కువ యాడ్ చేశాను. ఆయిల్ కంటే నెయ్యే బెస్ట్. ఆయిల్ని ఎక్కువ వాడకూడదు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే మీకు నచ్చిన ఆయిల్ని యూస్ చేయొచ్చు. అలా కట్ చేసుకుంటే శాండ్విచ్ రెడీ. టేస్టీ శాండ్విచ్.